హాయ్! హలో ఎవ్రీవన్. దిస్ ఈస్ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి శరత్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారో నాతో కామెంట్ బాక్స్‌లో అయితే షేర్ చేయండి. ఇప్పటికే థంబ్‌నెయిల్ చూసి మీకైతే ఐడియా వచ్చేసుంటుంది కదా! ఈ వీడియో ఏంటో. యెస్, కంచి షాపింగ్‌కని స్టార్ట్ అయ్యాం మేము. కానీ కంచికి వెళ్ళే ముందే మేము తిరుమలలో శ్రీవారి దగ్గర పెళ్లి కార్డ్స్ ఉన్నాయి కదా! పెళ్లి కార్డ్స్ అవి పెట్టేసి, సో, తిరుమలలో దర్శనం చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. కంచికి వెళ్ళే దారిలోనే తిరుత్తణిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌ని కూడా విజిట్ చేసి వెళ్దామని ప్లాన్ అన్నమాట. ఆల్రెడీ మా మదర్ ఇన్ లా అలాగే శరత్ వాళ్ళ అత్త అయితే కంచికి స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు ఆల్రెడీ ఈ టెంపుల్‌ని చాలా సార్లు చూసారన్నమాట. నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు ఈ టెంపుల్‌ని. అందుకని చెప్పి మేము ఇక్కడ తిరుత్తణిలో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి తర్వాత రిటర్న్ కంచికి వెళ్దామని ప్లాన్ అన్నమాట. కంచికి వెళ్ళేసరికి కూడా చాలా లేటే అయిపోతుందండి. నైట్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ శారీ షాపింగ్ అయితే నెక్స్ట్ డే ఉండబోతుంది. అండ్ ఇవాళైతే ఆంటీ వాళ్ళు వెళ్లారు కాబట్టి ఏదో కొన్ని శారీస్ వరకు వాళ్ళు చూస్తుండొచ్చనమాట. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ అండి. తమిళనాడులో ఉండే మోస్ట్ ఫేమస్ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటనమాట. తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ఒక కొండ పైన ఉంటుందండి. అండ్ మాకు తిరుమల నుంచి తిరుత్తణి రీచ్ అవ్వడానికైతే 2½ అవర్స్ జర్నీ అట్లా పడిందనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఎంత ఓల్డ్ అంటే ఆల్మోస్ట్ 1600 ఇయర్స్ కంటే కూడా పాతదనమాట ఈ టెంపుల్. అండ్ కమింగ్ టు టైమింగ్స్ వచ్చేసి ఈ టెంపుల్ మార్నింగ్ 5:45 నుంచి 12 PM వరకు ఉంటుందండి. అలాగే 3 PM నుంచి 9 PM వరకు ఉంటుందన్నమాట విజిటింగ్ అవర్స్ అనేది. సో, చాలా వరకు తమిళనాడు టెంపుల్స్‌లో ఇవే టైమింగ్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడొచ్చేసి జనరల్ దర్శనం లైన్ ఉంటుంది. అలాగే ఫ్రీ దర్శనం గూడా ఉంటుందన్నమాట. మేము వెళ్ళేసరికి టైమ్ వచ్చేసి 5:00 అలా అయింది. సో, మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ జేశారు కొంత టైం వరకు. సో, కొంత టైం చాలా సేపు వరకు వెయిట్ జేయాల్సొచ్చింది. అండ్ ఇక్కడ డివోటీస్ రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక మండపం టైప్ ఉంటుందన్నమాట. మేము వెళ్ళే దారంతా చూడండి రైట్ సైడ్‌లో అన్ని షాప్స్ అలాగే హోటల్స్ ఇలా ఉన్నాయి. అండ్ బయట మనకి కావాలంటే ఫ్లవర్స్ కొనడానికి ఇట్లనే చిన్న చిన్న పెట్టారన్నమాట. సో, మనం ఇప్పుడు వెళ్తుంది టెంపుల్ లోపలికి. ఇక్కడ దర్శనం టికెట్స్ కూడా అన్ని బోర్డ్ పైన రాసుంటారన్నమాట. ఫ్రీ దర్శనం అండ్ రైట్ సైడ్‌లో మనకు కనిపించేదొచ్చేసి జనరల్ దర్శనం లైను. అండ్ లెఫ్ట్ సైడ్‌లో రూ. 100 దర్శనం లైన్ ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ అయితే మేము ఫ్రీ దర్శనంకని స్టార్ట్ అయ్యాము. ఎవ్వరు లేరు. ఫ్రీగానే ఉండింది. కానీ లోపలికి వెళ్ళేసరికి క్లోజ్ అన్నమాట. అండ్ తర్వాత కొంత టైం తర్వాత ఆగి 6:00 అట్లా ఓపెన్ చేస్తారు అని చెప్తే 1 అవర్ అట్లా వెయిట్ చేసి తర్వాత రూ. 100 దర్శనం తీసుకొని వెళ్ళాము. సో, ఇద్దరికీ ఒకే టైంకయితే రీచ్ అయ్యామన్నమాట. రూ. 100 దర్శనం అండ్ ఫ్రీ దర్శనం. సో, టెంపుల్ బయట చూసారు కదండీ ఎంత బావుందో. బయట అంతా చాలా బావుందన్నమాట. ఆల్‌మోస్ట్ మనకి తిరుత్తని సిటీ అంతా పైనుంచి చూస్తే వ్యూ కింద బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదొచ్చేసి టెంపుల్ బయట ఔట్ సైడ్ నుంచి వ్యూ అన్నమాట టెంపుల్‌ది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్‌గా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్‌లో స్వామివారొచ్చేసి నెమలి వాహనం పైన దర్శనమిస్తారండి. కానీ ఈ టెంపుల్‌లో మాత్రం ఏనుగు వాహనంతో దర్శనమిస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు వల్లి అమ్మవారు, అలాగే దేవసేన అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చనమాట. సో, చూసారు కదండీ మేము వెళ్ళే టైంకి ఇట్లా గేట్స్ అనేవి క్లోజ్ చేసేసున్నారనమాట. టైమ్ అరౌండ్ 5:00 అట్లా అవుతూ ఉండింది. అండ్ అక్కడ ఒకామె పూలు అమ్ముతూ ఉండింది. ఆమెనైతే అడిగాము ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని చెప్పి. సో, 6:00 అయితే ఓపెన్ చేస్తారు అని చెప్పింది. 6:00 వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పిందనమాట. సో, అందుకని ఇంకా కిందికి వచ్చేసి మేమైతే అక్కడ బయట హోటల్స్ అవన్నీ ఉన్నాయి గదా! సో, అక్కడికి వెళ్లి టీ గాని, స్నాక్స్ గాని అవేమైనా తీసుకుందాం అని చెప్పి అట్లా వెళ్ళాము. అట్లనే చుట్టుపక్కల టెంపుల్ చుట్టూరు వ్యూ అయితే చాలా బావుండిందండి. అందుకని కాస్త ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఈ వ్యూని మొత్తం క్యాప్చర్ చేసి అండ్ వీడియో ద్వారా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో, చూస్తున్నారు కదండీ బయటంతా ఎంత బావుందో. వ్యూ అయితే చాలా అనిపిచ్చింది. గ్రీనరీ అండ్ దెన్ తిరుత్తని సిటీ మొత్తం పైనుంచి బానే కనిపిస్తూ ఉండింది. మనమైతే నార్మల్‌గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటాం కదండీ స్వామిని ఆ పేరుతోటి. కానీ ఇక్కడ తమిళ్ వాళ్ళు మాత్రం మురుగన్ పెరుమాల్ అని పేరుతో పిలుస్తూ ఉంటారు స్వామివారిని. సో, మేమింకా వెయిట్ చేసిన తర్వాత 6 అట్లా అయింది. ఇంకా క్యూ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్తే రూ. 100 దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాము. తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ ఒక 10-15 మినిట్స్ వెయిటింగ్ ఉండిందన్నమాట. సో, అక్కడే చాలా సేపు వరకు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళాము టెంపుల్ లోపలికి. టెంపుల్ లోపలైతే స్వామివారు చాలా బావున్నారండి. నేను ఫస్ట్ టైమ్ అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కంప్లీట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌నైతే విజిట్ చేయడం. సో, నార్మల్‌గా అన్ని టెంపుల్స్‌లో ఉంటాయి కానీ, ఇట్లా పర్టిక్యులర్‌గా కంప్లీట్‌లీ డెడికేటెడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌ని విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైము. చాలా అనిపించింది టెంపుల్ అయితే. స్టార్టింగ్ వెళ్ళిన వెంటనే మనకి శివలింగం కనిపిస్తుందన్నమాట. దాని తర్వాత లోపలికి వెళ్తే స్వామివారు కనిపిస్తారు. అండ్ దెన్ మాకు దర్శనం అయితే చక్కగా జరిగిపోయింది. ఇంకా బయటికైతే స్టార్ట్ అయిపోయాము. బయటకొస్తున్నాము దర్శనం కంప్లీట్ అయిన తర్వాత.
చూడండి ఏ టెంపుల్స్‌లో చూడలేదనమాట. నేను నార్మల్‌గా ఇలా అయితే. ఇక్కడేంటంటే మనకి ఉప్పుతోటి దిష్టి తీస్తారు. మనకి ఏమైనా దిష్టి ఉంది అని అనుకుంటే అక్కడ నుంచుంటే వాళ్ళే దిష్టి తీస్తారు. ఇక్కడ పక్కన మీకు కనిపిస్తుంది గదండీ! ఇక్కడ వచ్చేసి సాల్ట్ ప్యాకెట్స్ అమ్ముతారు. సాల్ట్ ప్యాకెట్స్‌లోనే మనకి మిరియాలు ఇవన్నీ మిక్స్డ్ అనమాట. సో, ఇలా దిష్టి తీసి ఆ సాల్ట్ ప్యాకెట్‌నొచ్చేసి అక్కడ బండలాగా కనిపిస్తుంది గదండీ! దానికేసి గట్టిగా కొడతారు. సో, అలాగా దిష్టనేది తీస్తారనమాట. ఇలా అయితే నేను ఏ టెంపుల్స్‌లో చూడలేదండి. మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా ఇలా అయితే? నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో, మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ దిష్టి కూడా తీపిచ్చేసుకున్నాము. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నామనమాట కంచికి. కంచికి వెళ్ళే ముందు ఒకసారి ఓవరాల్ టెంపుల్‌నయితే మొత్తం చూపిస్తున్నాను. టెంపుల్ అయితే చాలా బావుందండి. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ ద్వారా గూడా రావచ్చనమాట. ఈ స్టెప్స్ వచ్చేసి 1 ఇయర్‌లో ఎన్ని డేస్ ఉంటాయో అన్ని డేస్‌ని రిసెంబుల్ చేస్తూ ఆ స్టెప్స్ అట్లా ఉంటాయి. సో, అవొచ్చేసి గేట్స్ క్లోజ్ చేసున్నారనమాట నేను చూసినప్పుడైతే. సో, అట్లాగా కాలినడకన వచ్చేవాళ్ళు కూడా స్టెప్స్ ద్వారా రావచ్చు. మేమైతే నార్మల్ ఇంకా కార్‌లోనే వచ్చాం గాబట్టి పైదాకా వెళ్ళొచ్చనమాట కార్‌లో వెళ్ళేవాళ్ళు. అదే లోకల్ ట్రాన్స్‌పోర్ట్ బసెస్ అయితే ఒక సెర్టైన్ పాయింట్ దగ్గరైతే ఆపేస్తారు. ఇక మేమైతే తిరుత్తణి నుంచి కంచికైతే స్టార్ట్ అయిపోయాము. కంచికి స్టార్ట్ అవుతూనే ఎక్కడ జూసినా ఈ బోర్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయండి. ఏఎస్ బాబు, బాబు షా అని చెప్పేసి. ఆల్‌మోస్ట్ కొన్ని కిలోమీటర్స్ ముందు నుంచే అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ పెట్టారనమాట. బాబు షా, బాబు షా అని చెప్పి. మేమైతే పెట్టుబడి శారీస్ కోసం కాబట్టి బాబు షాని విజిట్ చేద్దాం అని అనుకుంటున్నాము. సో, అందుకని చెప్పి ఈ ఆల్రెడీ మా మదర్ ఇన్ లా వీళ్ళెళ్లారనమాట. సో, వాళ్ళనడిగి అడ్రెస్ ఇంకా మేము ఆల్రెడీ తెలిసిన అడ్రెస్సే కాబట్టి ఇంకా అక్కడ బోర్డింగ్స్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా! డైరెక్షన్స్ అవన్నీ ఫాలో అవుతూ మేమైతే షాప్‌కి రీచ్ అయ్యాము. మేము రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ వాళ్ళు కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన శారీసే చూపిస్తూ ఉన్నారనమాట. ఇవొచ్చేసి ఒక 8000 7,000-8,000 ఆ రేంజ్‌లో ఉన్నాయి ఈ శారీస్ అయితే. ఇది చెక్స్‌ది ప్యాటర్న్ ఇప్పుడు ట్రెండీగా ఉంది గదండీ! కొంచెం స్టైలిష్‌గా గూడా అనిపించింది శారీ అయితే. సో, ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అంత బ్రైట్‌గా ఉన్నా గూడా అంత బాగా అనిపించలేదు. సో, వీళ్ళు కొన్ని పేస్టల్ కలర్స్‌లో అట్లా చెక్ జేస్తూ ఉన్నారనమాట శారీస్ అనేవి. అండ్ ఈ లైట్ గ్రీన్ చూసారు గదండీ! ఈ శారీ వచ్చేసి శరత్ వాళ్ళ అత్త ఆఫీస్ వేర్ ఆ టైప్‌లో చూద్దాం గదా! అని చెప్పి చేస్తూ ఉన్నారు. మేమైతే పర్సనల్‌గా డార్క్ కలర్సే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము. సో, పేస్టల్ కలర్స్ కూడా కొన్ని చూసామనమాట. ఆ రోజైతే వీళ్ళు కొన్ని అయితే సెలెక్ట్ చేశారు. ఈ శారీ వచ్చేసి అరౌండ్ 7-8K అలా పడిందనమాట. అండ్ ఇప్పుడు ఈ బ్లూ కలర్‌ది తీసుకున్నాం గదా! సో, ఇవన్నీ ఆల్‌మోస్ట్ ఒక 5-7K ఆ రేంజ్‌లో తీసుకున్నారు. ఏదో ఫార్మాలిటీకొచ్చారు గదా! అని చెప్పి టైమ్ వేస్ట్ ఎందుకు అని అంటే 1 డేలో షాపింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి కదండీ మళ్ళీ రిటర్న్. సో, అందుకని ఇప్పుడు కొంత టైం దొరికింది గదా! 1, 2 అవర్స్ అయిందా అని చెప్పి వాళ్ళు కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ జేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న దాన్నయితే బిల్లింగ్ జేపిస్తున్నాము. ఈ శారీస్‌లో ఏంటంటే మనకి నార్మల్‌గా మళ్ళీ ఎక్స్‌చేంజ్ ఉంటుంది. సో, రేపు ఒకవేళ ఈ శారీ రూమ్‌కి వెళ్లి క్లియర్‌గా చూసుకొని ఏమన్నా కొంచెం అంత పర్సనల్‌గా నచ్చకపోతే మళ్ళా రిటర్న్ చేయొచ్చులే ఎక్స్‌చేంజ్ ఉంటుంది కదా! నెక్స్ట్ డే అని చెప్పి ఆ ఛాన్స్ ఉంది కదా! అని చెప్పి తీసేసుకున్నారు. టైం అయితే అయిపోయింది. ఇంక అందరూ ఎళ్ళిపోతున్నారనమాట షాప్ నుంచి బయటికి. ఇంక ఆ టైంకి వెళ్ళాం మేము. ఎలానో షాపింగ్ అయితే కొన్ని శారీస్ వరకు తీసుకున్నామనమాట. ఇక్కడ చూడండి బయట కాఫీ షాప్ గూడా పెట్టేశారు. ఈ షాప్‌లో అయితే మాల్‌లోనే ఇవన్నీ ఉన్నాయి. ఇంక మేమైతే తీసేసుకొని బిల్లింగ్ చేపించుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. సో, ఇప్పుడొచ్చేసి ఇంకా రూమ్ అనమాట. స్టే చేయాలి. 1 డే స్టే చేయాలి కాబట్టి ఇంకా రూమ్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాము. సో, అలా సెర్చ్ చేస్తూ ఉంటేనే ఇంకా మేము డిన్నర్ గూడా చేయలేదనమాట. సో, అలా సెర్చ్ చేసే ప్రాసెస్‌లో మాకొక హోటల్ కనిపించింది. ఇక్కడ ఎంఎం హోటల్స్ అని చెప్పి. ఇంకా లోపలికి వెళ్ళైతే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ బుక్ చేసుకున్న తర్వాత డిన్నర్‌కైతే వెళ్ళిపోయామనమాట. సో, ఇలా అయితే కంచికి వెళ్ళే 1 డే ముందంతా ఇలా జరిగిపోయింది. ఇంకా రేపు మాత్రం కంప్లీట్‌గా షాపింగ్‌కి డెడికేట్ చేయాలి అని ఫిక్స్ అయ్యామనమాట. ఎన్ని అవర్స్ పట్టినా పర్లేదు. 1 డేలో అయితే కంప్లీట్ షాపింగ్ అయితే చేసేయాలి. చాలా శారీస్ వరకు తీసుకోవాలనమాట. మేమైతే ఆల్‌మోస్ట్ ఒక 30-35 శారీస్ వరకు తీసుకోవాలి. సో, అవి శారీస్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు గానీ తగ్గే ఛాన్సే లేదు. సో, అందుకని జెప్పి ప్రాపర్ టైమ్ డెడికేట్ చేద్దాం అని జెప్పి అనుకుంటూ ఉన్నాము. మేమైతే రూమ్‌కి రీచ్ అయిపోయాము. ఇలా ఉందండి మా రూమ్ అయితే. అండ్ ఇక్కడి నుంచి ఇంకా డిన్నర్ చేయడానికైతే వెళ్ళిపోయాము. సో, మేమైతే డిన్నర్ హెవీగా చేయదలుచుకోవట్లేదు. నార్మల్ ఇడ్లీ తిందాం, ఇడ్లీ సాంబార్ టేస్ట్ చూద్దాం అని జెప్పి నేనైతే ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేశాను. నాకైతే చాలా నచ్చింది. ఇవి మినీ ఇడ్లీస్. ఆహ్, మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయి సో, కొంచెం లైట్ ఫుడ్ తీసుకుందామని చెప్పి ఇడ్లీ సాంబార్ అయితే ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే పర్ఫెక్ట్ అండి. చాలా అనిపించింది. అండ్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకా రూమ్స్‌కి వెళ్ళిపోయాము. ఇంకా రూమ్స్‌కి వెళ్ళిన వెంటనే ఏముంటుందండి లేడీస్ ఉన్నారు అనంటే ఆల్రెడీ షాపింగ్ చేసినవి చూసుకోవడమే సరిపోతూ ఉంటుందన్నమాట ఆ రోజంతా. ఇంకా షాపింగ్ చేసినయన్నీ క్లియర్‌గా చూపిస్తూ ఉన్నారు. నేనైతే సరిగ్గా చూడలేదన్నమాట బిల్లింగ్ చేసేటప్పుడు ఏమేం శారీస్ పర్చేస్ చేశారా అని చెప్పి కరెక్ట్‌గా. సో, అందుకని ఇంకా రూమ్‌కి తీసుకొచ్చి క్లియర్‌గా అయితే చూస్తున్నాము ఏమేం శారీసా అని చెప్పి. ఇవి కొన్ని డార్క్ కలర్స్ బానే ఉన్నాయి. ఇవన్నీ పెట్టుబడి కోసమే అండి శారీస్ అయితే. ఇంకా పర్సనల్‌గా అయితే రేపు క్లియర్‌గా చూసుకుందాం గదా! అని చెప్పి నార్మల్ ఫార్మాలిటీకి అయితే కొన్ని తీసుకున్నాము.
సో ఈ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ శారీ ఉంది కదా, ఇది అరౌండ్ 5,700 ఆ రేంజ్ లో ఉందనుకుంటాను. ఇవన్నీ అలానే అండి, అరౌండ్ 5 to 6K రేంజ్ లోనే ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ బ్లూ కలర్ ఉంది కదా, డార్క్ బ్లూ, ఇది కూడా సేమ్ అదే ప్రైస్ రేంజ్, కానీ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉందండి శారీస్ అయితే. సో మనకి కంచిలో దొరికే శారీస్ ఏంటంటే మనకి బయట దొరికే దానికంటే ఒక 2 to 3,000 అన్న వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది, తక్కువ ప్రైస్ కే వస్తాయి అనమాట మనకి అక్కడ. ఎక్కువ బండిల్లో షాపింగ్ చేయాలంటే కంచి అనేది బెస్ట్ ఆప్షన్ అండి. లేదు, ఒకటి రెండు శారీస్ కి అయితే అంత అవసరం అని అనిపించదు కంచికి వెళ్ళి మరీ షాపింగ్ చేయడం, ఎందుకంటే మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతాయి అక్కడికి రీచ్ అవడానికి. సో ఈ శారీ చూసారు కదండి, ఇది కొంచెం బాగుంది, గ్రాండ్ గా అనిపించింది అనమాట ఈ శారీ అయితే. ఇది అరౌండ్ 8,000 అలా పడింది అనుకుంటాను ప్రైస్, నాకు కూడా ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. నేను ఇక్కడ ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తానండి, మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. సో అదనమాట. ఒక పర్సనల్ గా అయితే ఒక 1 to 3 శారీస్ కి అయితే వెళ్ళనవసరం లేదు కంచికి. ఒక బండిల్లో ఒక హ్యూజ్ షాపింగ్ చేయాలి అని అంటే ఒక 60 శారీస్ కానీ 50 కానీ, లేదు అంటే ఒక 10 to 20 శారీస్ షాపింగ్ చేయాలన్నా కంచి అనేది చాలా మంచి ఆప్షన్ అన్నమాట. సో ప్రైజెస్ కూడా చూస్తున్నారు కదండి, ఈ శారీ కూడా బాగుండింది కాంబినేషన్ అయితే. సో ఈ శారీ కూడా ప్రైస్ నేను చూపిస్తాను చూడండి, 7,810 రూపీస్ అన్నమాట. మనకి మళ్ళీ వీళ్ళకి డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఓవరాల్ ప్రైస్ మీద ఒక 15% ఎంతో డిస్కౌంట్ కూడా ఇస్తారండి. మేమైతే నార్మల్ గా తీసుకున్న శారీస్ అయితే ఇవి ఆ రోజుకి. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేద్దాం అని చెప్పి కొన్ని అట్లా తీసుకున్నాము. వీటిలో ఎన్ని రిటర్న్ అవుతాయో ఎన్ని ఎక్స్చేంజ్కి వెళ్తాయో కూడా నాకు ఐడియా లేదు. సో ఖచ్చితంగా ఇంకా ఒక్కసారి తెచ్చుకున్నాము అంటే అది 1% డౌట్ ఉన్నా ఎక్స్చేంజ్కి వెళ్ళిపోవడమే అనమాట. ఆల్మోస్ట్ వీటిలో ఏది ఎక్స్చేంజ్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ డే అయితే ఆ రోజు కొంచెం బాగానే సెలెక్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే మేము కంచి కామాక్షి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. కంచి దాకా వెళ్ళి కంచి కామాక్షి టెంపుల్ కి వెళ్ళకపోతే ఎట్లా, టెంపుల్ కి వెళ్ళే దారిలో అంతా ఇట్లా పూలు అమ్ముతూ ఉన్నారు. మేము ఎర్లీ మార్నింగ్ 6 కి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ కి. బయట చూడండి లోటస్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నమాట. సో లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉన్నారు అక్కడ. మేము కూడా ఒక బుట్ట అట్లా తీసుకున్నాము అన్నమాట. ఇక్కడే టెంపుల్ లోపల దీపం వెలిగించడానికి ప్రమిదలు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. సో మేము లోపల దీపం పెట్టాలని చెప్పి ఇంకా కొన్ని ప్రమిదలు అలాగే ఫ్లవర్స్, టెంకాయ ఉండే బుట్ట అవన్నీ తీసుకొని లోపలికి అయితే వెళ్ళామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్ ని విజిట్ చేయడం అయితే. ఆల్రెడీ ఆంటీ వాళ్ళు, ఐ మీన్ మా మదర్ ఇన్ లా వాళ్ళు, వీళ్ళందరూ కంచికి రెగ్యులర్ గా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కాబట్టి టెంపుల్ ని చాలా సార్లు విజిట్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం ఇలా కంచికి వెళ్ళడమే ఫస్ట్ టైం అన్నమాట. వెళ్ళిన వెంటనే ఇంకా మేము కూడా ప్రమిదలతోటి దీపం వెలిగించేసి దండం పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ప్రదక్షిణ అయిన తర్వాత క్యూలో అయితే జాయిన్ అయిపోయాము. ఇక్కడ టికెట్స్ అట్లా ఏం లేదు, మేమైతే ఫ్రీ లైన్ లోనే వెళ్ళిపోయామనండి. సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా, ప్లెసెంట్ గా, అది కూడా మార్నింగ్ కదా మేము వెళ్ళింది, చాలా బాగా అనిపించింది నాకు. ఆ వైబే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందన్నమాట. టెంపుల్ చుట్టూరు మొత్తం ఒక పాజిటివ్ వైబ్ తోటి చాలా బాగా నచ్చింది నాకు ఈ టెంపుల్. అండ్ తమిళనాడులో ఏంటంటే టెంపుల్స్ చాలా ఫేమస్ కదండి, వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి దర్శించుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో మేమైతే ఇట్లాగా దీపం పెట్టేసి ఇంకా ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాము. కామాక్షి అమ్మవారిని దర్శించుకొని మేమైతే బయటకు వచ్చేసాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అండ్ ఇక్కడ అమ్మవారు మాత్రం ఈ ఆలయంలో పద్మాసనంలో యోగ ముద్రలో దర్శనమిస్తారండి. అండ్ ఈ చెట్టు చూసారు కదా, ఈ చెట్టు ఏంటో ఈ చెట్టు అండ్ కాయలు ఏంటో నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసి చెప్పండి. సో కాంచీపురంలో మాత్రం ఎన్ని శివాలయాలు ఉన్నా అమ్మవారి ఆలయం మాత్రం ఇదొక్కటే అండి. అండ్ అన్ని శివాలయాల్లో అమ్మవారి ఆలయాలు అయితే ఉండవు. కాంచీపురంలో కామాక్షి అమ్మవారి ఆలయంలోనే అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎక్కడ అమ్మవారి ఆలయాలు అయితే ఉండవండి. సో అందుకే కంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా కామాక్షి అమ్మవారిని అయితే దర్శించుకొని వెళ్తాం అనమాట. ఇక్కడ ఈ చెట్టు బాగుందని చెప్పి అట్లా ఫొటోస్ కొన్ని పిక్చర్స్ తీసుకొని వెళ్తున్నాము. ఈ టెంపుల్ అంతా చూసుకున్నట్టయితే ఈ ఒక్క చెట్టే ఏదో హైలైట్ గా కనిపిస్తూ ఉండిందండి. ఆ కాయలు ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేస్తారు కదా. సో మాకైతే దర్శనం అయిపోయింది. ఇంకొంతసేపు అట్లా పీస్ఫుల్ గా అలా కూర్చొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మా షాపింగ్ కోసం అని చెప్పి. ఇంకా వెళ్ళే దారిలోనే మాకు టెంపుల్ నుంచి బయటకు వెళ్తుంటే ఒక ఆమె కనిపించిందండి, ఒక ఆవిడ పూలు అమ్ముతూ కనిపించారనమాట. సో అందుకని అక్కడే మల్లెపూలు తీసుకొని పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ శారీస్ అయితే చూస్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో కొన్ని కాస్ట్లీ శారీస్ చూసాము. ఆల్మోస్ట్ ఒక 20,000, అరౌండ్ 15,000, 20,000 ఆ రేంజ్ ప్రైస్ రేంజ్ లో ఉండే శారీస్ అయితే చూసాము మేము.
నాకు ఈ పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగా నచ్చిందండి. చాలా రిచ్‌గా కనిపించినాయి శారీస్ అయితే. మనకి ఇదే శారీస్ బయట మనకి చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 5,000-6,000 ఎక్కువ ఉంటుంది. సో, ఈయన చూసారు కదా! ఏం చెప్తున్నారంటే, మనం ఇట్లా శారీస్ చూసేటప్పుడు ఇట్లా చీక్ కింద చేతులు పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా! ఇట్లా నార్మల్‌గా చిన్ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. సో, నేను కూడా అట్లా పెట్టుకొని చూస్తూ ఉన్నానన్నమాట. అలవాట్లో పొరపాటులాగా. ఆయన చెప్తున్నారు అలా పెట్టుకోకూడదు శారీస్ చూసేటప్పుడు అని చెప్పి. అండ్ ఈ శారీ చూడండి చాలా రిచ్‌గా కనిపించింది ఈ శారీ అయితే. మంచి వైబ్రెంట్‌గా ఉంది. గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో ఉందన్నమాట ఈ శారీ అయితే. సో, ఇదొచ్చేసి ఒక 20,000 కూడా కాదండి. ఇది తక్కువే పడింది. ఒక 15,000 ఉందన్నమాట. 15,000లో ఈ శారీ అంటే చాలా గ్రేట్ అనిపించింది మాకు. అందుకని కొన్ని పక్కన పెట్టేసుకున్నాము. పర్సనల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. అండ్ ఆంటీ వాళ్ళేంటంటే ఎక్కడికన్నా వెళ్ళడానికి కొంచెం సింపుల్ లైట్ వెయిట్‌లో కావాలి అని చెప్పి ఈ శారీస్ చూస్తున్నారు. ఈ శారీస్ కూడా అరౌండ్ 7,000 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. చాలా టైం పట్టింది. ఫాస్ట్‌గా అయితే సెలెక్ట్ చేసి అయితే పక్కన పెట్టేసాము. సో, మళ్ళా నెక్స్ట్ ఫ్లోర్‌కి వెళ్లి ఇంకొన్ని శారీస్ చూస్తూ ఉన్నామన్నమాట. ఆ చూసే ప్రాసెస్‌లోనే పెట్టుబడి శారీస్ కూడా చాలా వరకు తీసేసుకున్నాము. ఆ పెట్టుబడి శారీస్ తీసుకోవాలన్నా కూడా వేరే వాళ్ళకే గదండీ! ఏముందిలే అని తీసేసుకోకుండా చాలా టైం చూసి మరి తీసుకున్నాము. పెట్టేది మిగతా వాళ్ళకి కూడా నచ్చాలి కదా! వాళ్ళు ఇష్టంగా వేసుకోవాలి అని చెప్పి. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తున్న శారీస్ అన్ని మేము సెలెక్ట్ చేసిన శారీస్ అన్నమాట. అవన్నీ పక్కన పెడుతున్నారు. నాకు గూడా కరెక్ట్‌గా గుర్తులేవండి. అసలు ఏమేం శారీస్ తీసుకున్నామో, ఏంటో అని అంతా హడావిడి అయిపోయిందనమాట. యాక్చువల్‌గా అయితే ఇవన్నీ ముందుగానే ప్రీ ప్లాన్డ్‌గా వెళ్ళాలి. ఎన్ని శారీస్ కావాలి, ఏంటి అని. ఒకవేళ శారీస్ ఎక్కువైనా తీసుకోవచ్చు కానీ, తక్కువ మాత్రం తీసుకుంటే మనకే బిస్కెట్ అయిపోతది లాస్ట్‌కైతే. సో, శారీస్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే, మనమైనా యూజ్ చేయొచ్చు. లేదంటే గిఫ్టింగ్ పర్పస్ అన్నా ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే, అక్కడ చాలా వరకు తక్కువే పడుతుంది ప్రైస్ అనేది. అండ్ ఆల్సో మనకి 15% వరకు డిస్కౌంట్ గూడా వస్తుంది కాబట్టి, తక్కువ శారీస్ కంటే ఎక్కువ తీసుకోవడమే బెటర్ అనమాట. సో, మేమైతే కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ పింక్ శారీ చూడండి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో బావుండింది గదా! అండ్ కింద పర్పుల్, లావెండర్ కలర్ కూడా నచ్చింది నాకు. ఈ స్కై బ్లూ అండ్ లావెండర్ కూడా చాలా బావుండిందండి. అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కంచిలో అయితే. నార్మల్ ఏదో ఉంటాయిలే అంత అంటే ట్రెండీ డిజైన్స్ అయితే ఉంటాయి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మంచి డిజైనర్ టైప్‌వి కూడా ఉన్నాయన్నమాట. నేనైతే షాక్ అయ్యాను. ఇంత ట్రెండీగా డిజైనర్ పీసెస్ కూడా ఉంటాయా అని చెప్పి. సో, బల్క్‌గా తీసుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ అన్నమాట. అలాగే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అన్నమాట కంచిలో పర్చేస్ చేయడం అనేది. ఈ శారీ కూడా నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించిందండి. యూనిక్‌గా ఈ ప్యాటర్న్ అంతా. అండ్ ఈ శారీ వచ్చేసి ఒక 8,000 అలా ఉందండి ప్రైస్ అయితే. 8,000-9,000 ఆ రేంజ్‌లో ఉంది అని అనుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇవి చూసారా? ఈ శారీ నాకు బాగా నచ్చిందండి. మంచిగా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి ఎందుకో నాకు డిఫరెంట్‌గా అనిపించింది. ఇవి తీసుకుందామని అనుకున్నాను లాస్ట్ వరకు. బ్లౌజ్ ఏంటంటే కొంచెం డల్‌గా వచ్చిందన్నమాట. మంచి బ్రైట్‌గా వస్తే బ్లౌజ్ తీసుకొని ఉండేవాళ్ళం. అండ్ ఈ శారీ వచ్చేసి సింపుల్ డైలీ వేర్, ఆఫీస్ వేర్ పర్పస్ బావుంటది కదా! అని చెప్పి ఆంటీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది ఒక 8,000 ఆ రేంజ్‌లో ఉందన్నమాట అదైతే ప్రైస్. అండ్ నెక్స్ట్ ఈ టిష్యూ శారీస్ కానీ, కంచి పట్టు శారీస్ ఇవన్నీ చూసాము లైన్‌గా అయితే. నాకు పర్సనల్‌గా అయితే చాలా వరకు 7,000 మించి ఉండే ప్రైజెస్ శారీస్ అయితే చాలా నచ్చింది. ఈ పింక్ శారీ చూడండి ఎంత బావుందో. మంచి మెజంతా పింక్ కలర్ లాగా ఉందన్నమాట. దానికి మంచి ఒక రోజ్ గోల్డ్ టిష్యూ టైప్‌లో వచ్చింది. కాంబినేషన్ అయితే చాలా నచ్చింది ఇది. ఇదైతే తీసేసుకున్నాము. మేము పర్సనల్‌గానే ఎవరో ఒకళ్ళు యూజ్ చేయొచ్చు కదా! అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఈ పెట్టుబడి శారీస్ కోసం అన్నమాట ఇవన్నీ. చూసేసి పక్కన పెట్టేస్తున్నాము. ఈ పింక్ శారీ మాత్రం మేమే తీసుకున్నాంలెండి. ఇంకా ప్యాటర్న్స్ డిఫరెంట్‌గా చూపించండి అని అడుగుతూనే ఉన్నామన్నమాట. ఒకళ్ళెళ్తేనే వాళ్ళకి కష్టం షాప్ వాళ్ళకి చూపించాలంటే లేడీస్ తోటి. అలాగ ఒక 6, 7 మెంబర్స్ ఎళ్ళామంటే ఇంకా మామూలే కదా వాళ్ళకి. సో, అందరూ ఎవరికి గావాల్సినవి వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో, ఫాస్ట్‌గానే కంప్లీట్ చేసాంలెండి షాపింగ్. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ దాకా అయితే చేస్తూనే ఉన్నాం కంటిన్యూయస్‌గా. తర్వాత లంచ్ చేసి మళ్ళీ వెళ్ళామన్నమాట. లేదు అంటే ఇంకా పడిపోవాల్సిందే మన షాపింగ్ దెబ్బకి. లంచ్ కూడా చేయకుండా అంతసేపు కూర్చోవాలంటే మార్నింగ్ జస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసి అప్పటినుంచి ఇంకా కూర్చొనే ఉన్నామండి ఇక్కడ. కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత యూనిక్‌గా అనిపించిందో. ఇది చూడండి ఇది పింక్ ఎంత బావుందో. పింక్ అండ్ సంథింగ్ గోల్డా ఇది? బిస్కెట్ కలర్ కాంబినేషన్. ఈ చెక్స్ ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉన్నాయి కదా! చాలా వరకు చూసానన్నమాట నేను ఈ చెక్స్ ప్యాటర్న్‌లో. సో, మమ్మీ వాళ్ళ ఏజ్ వాళ్ళకైతే బావుంటది అని చెప్పి చూసాను. కానీ బ్లౌజ్ నాకు అంత నచ్చలేదు. బ్లౌజ్ వరకు డల్‌గా అనిపించింది. అందుకే తీసుకోలేదండి. లేదంటే బావుండింది ఆ శారీ అయితే. అండ్ ఇది కూడా ఈ వీవింగ్ చూడండి చిన్న చిన్న బూటీస్ తోటి చాలా బావుంది ఈ కలర్ గూడా. ఈ కలర్ పింక్‌లో ఈ కలర్ అయితే చాలా బావుండిందండి. ఇది కూడా తీసుకున్నామన్నమాట. ఆ పింక్ అండ్ ఈ గ్రీన్ సేమ్ కలర్ కాంబినేషన్స్ ఈ 2. సో, ఈ 2 ప్యాటర్న్స్ కొంచెం సింపుల్‌గా నచ్చినియి. అందుకే ఆ 2 తీసేసుకున్నాము. ఇది చూడండి కొంచెం హెవీగా బాగా హెవీ లుక్ ఉందన్నమాట ఈ శారీ అయితే. ఈ శారీ వచ్చేసి 7,000 6,000-7,000 ఆ రేంజ్‌లోనే ఉండిందండి.
అండ్ సేమ్ అదే టైప్ లో ఇది కూడా అన్నమాట. ఇందాక చూసిన బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ పింక్ శారీ కూడా సేమ్ అదే ప్రైస్ రేంజ్ అన్నమాట. ఈ 3 అయితే అదే ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. సో కొన్ని కొన్ని అయితే తీసుకున్నాము మ్యాచింగ్ అందరికి, కొన్ని సేమ్ ఉండేలాగా తీసుకున్నాం అనమాట. సేమ్ ప్యాటర్న్ లో డిఫరెంట్ కలర్స్. సో షాపింగ్ అయితే ఇట్లనే కంటిన్యూ అయిపోతూ ఉండిందండి. ఎంత టైం అంటే నాకైతే నేను లిటరల్లీ ఎగ్జాస్ట్ అయిపోయాను. ఇంతసేపు నేను ఎప్పుడు షాపింగ్ అయితే చేయలేదన్నమాట. ఈ ఇది కూడా చూడండి, చాలా బాగా వచ్చినాయి అనమాట. బార్డర్స్ అనేవి పెద్దగా వచ్చినాయి. బేసిక్గా అందరు ప్రిఫర్ చేయరు. కొంచెం హైట్ పర్సనాలిటీస్ అయితే ఓకే, కానీ కొంచెం షార్ట్ గా ఉండే వాళ్ళు ఏంటంటే పెద్ద బార్డర్స్ వేస్తే అంత మరి బాగుండదు అని చెప్పి చాలా వరకు రిజెక్ట్ చేసాము. లేదు అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్. అంటే నాకు చాలా బాగా నచ్చిందండి. బార్డర్స్ కొంచెం పెద్దగా వచ్చి ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్ గా వచ్చి, అండ్ ఇది బెనారస్ టైప్ డిజైన్ లో వచ్చిందండి. ఇది వచ్చేసి 9,000 అలా ఉండింది ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి. వీటిలోని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఆరెంజ్ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, సో దాంట్లోనే మనకి ఇట్లా బ్లూ కలర్, అలానే లైట్ గ్రీన్ కలర్ కూడా ఉండింది, పిస్తా కలర్, అది కూడా చాలా బాగుండింది అనమాట కాంబినేషన్ అయితే. ఇది 9,000 అలా పడింది ప్రైస్ అయితే. మొత్తానికి కంచిలో అయితే 1 డేలో మొత్తం మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మాకైతే 1 డేలోనే ఇన్ని చేసామన్నా కూడా కొంచెం గ్రేట్ థింగే అనిపించింది అనమాట. ఫాస్ట్ ఫాస్ట్ గా సెలెక్ట్ చేసేసాము. అక్కడికి వెళ్తే ఏంటంటే ఫస్ట్ కన్ఫ్యూషన్ వస్తుందండి, ఎవరికి ఏం తీసుకోవాలి అండ్ మనం ఏం తీసుకోవాలి, బయట వాళ్ళకి తీసుకోవాలి, మనం పర్సనల్ గా తీసుకోవాలి. సో అంతా క్లమ్సీ క్లమ్సీ అయిపోతుంది. ఇంకా పెళ్లి కూతురు శారీస్ లేవు కాబట్టి వీటిల్లో మంచిదైంది, లేదంటే అసలు టైం దేనికి కేటాయించాలో కూడా అర్థం కాదనమాట. సో పెళ్లి కూతురు శారీస్ కోసం నెక్స్ట్ డే వాళ్ళు వస్తామని చెప్పారు. సో మేమైతే ప్రస్తుతానికి ఇవైతే కంప్లీట్ చేసేసాము. సో బిల్లింగ్ దగ్గరకు వచ్చేసామండి. బిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ చూసారు కదండి, ఏఎస్ బాబు షాలోనే ఆల్మోస్ట్ అన్ని తీసేసుకున్నాం అనమాట. ఇవి మా షాపింగ్. ఇంకా కొన్ని కవర్స్ అయితే లేవు, కార్లోనే ఉండినాయి, కొన్ని పైకి తీసుకొని వచ్చాము. సో ఇలా అయితే వీడియో కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి. సో అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్వి శరత్. Thanks for watching this video guys. See you in my next video. Until then, stay healthy and stay positive. Bye bye guys.